వెల్కమ్ టు టీపీసీ ఛానల్. అరేంజ్ మ్యారేజ్ గురించి అందరికీ తెలుసు. ఈ మ్యారేజ్ సిస్టమ్ లో అమ్మాయి అబ్బాయి తరపు వాళ్ళు కలిసి కూర్చుని కట్నాలు కానుకల గురించి మాట్లాడుకుని ట్రెడిషనల్ గా వివాహాన్ని జరిపిస్తారు. అయితే వరల్డ్ లో వచ్చిన ఫైనాన్షియల్ చేంజెస్ అలాగే యూత్ ఆలోచనలో వచ్చిన చేంజెస్ వల్ల ఇప్పుడు మ్యారేజ్ సిస్టమ్ అంతా మారిపోయింది. వీటిలో మొదటిది లవ్ మ్యారేజ్. ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. మరొకటి ఇంటర్ కాస్ట్ లేదా ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్. ఇందులో వేర్వేరు కాస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే దాన్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని, అలాగే వేర్వేరు మతాలకు చెందిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే దాన్ని ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ అని అంటారు. మరొకటి సేమ్ జెండర్ మ్యారేజ్. ఇందులో ఇద్దరు ఆడవాళ్ళు గాని లేదా ఇద్దరు మగవాళ్ళు గాని పెళ్లి చేసుకోవడాన్ని సేమ్ జెండర్ మ్యారేజ్ అని అంటారు. వరల్డ్ లో LGBTQ కమ్యూనిటీ పెరిగిపోవడం వల్ల సేమ్ జెండర్ మ్యారేజ్లు పెరిగిపోతున్నాయి. మరొకటి వచ్చేసి ప్రొటెక్షన్ మ్యారేజ్. దీని ఉద్దేశం కొందరికి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉండదు, కానీ వాళ్ళకి వందల కోట్ల ప్రాపర్టీస్ ఉండడం వల్ల, ఒంటరిగా ఉండడం లేదా పిల్లలు లేకపోవడం వల్ల రిలేటివ్స్ నుంచి ఒక భయం ఉంటుంది. అంటే వీళ్ళని చంపితే ఆస్తి మొత్తం రిలేటివ్స్ కి వెళ్తుందని ఉద్దేశంతో ఎవరైనా చంపుతారేమో అనే డౌట్ తో సొసైటీ నుండి ప్రొటెక్షన్ మరియు సెక్యూరిటీ కోసం పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి మ్యారేజెస్ ఎక్కువగా బిలియనియర్స్ ఫ్యామిలీస్ లో జరుగుతున్నాయి. మరొకటి ఓపెన్ మ్యారేజ్ సిస్టమ్. ఇది హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ వల్ల చాలా పాపులర్ అయింది. ఈ ఓపెన్ మ్యారేజ్ సిస్టమ్ లో పెళ్లి చేసుకున్న పార్ట్నర్ హస్బెండ్ ఒక్కడితోనే కాకుండా తనకు నచ్చిన బాయ్ ఫ్రెండ్ తో ఉండొచ్చు, అలాగే హస్బెండ్ కూడా తనకు నచ్చిన అమ్మాయితో ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరూ విడిపోకుండా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కలిసే ఉంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇద్దరు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ మ్యారేజ్ సిస్టమ్ ద్వారా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో, అంటే ఇద్దరు ముందుగానే అనుకుని అవసరమైతే ఒక అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. మరొకటి డింక్ కాన్సెప్ట్. డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. దీని ప్రకారం పెళ్లి చేసుకుంటారు కానీ పిల్లల్ని కనరు. అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇద్దరు కూడా ఇష్టపడరు. కలిసి ఉంటూ ఇద్దరు సంపాదిస్తూ ప్రపంచాన్ని చూడాలని, ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ తో ఇలా పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ తో పాటు లవ్, సేమ్ జెండర్, ఇంటర్ కాస్ట్ అండ్ ఇంటర్ ఫెయిత్, ప్రొటెక్షన్, ఓపెన్ మ్యారేజ్ సిస్టమ్స్ పెరిగిపోయాయి. మీరు ఏ మ్యారేజ్ సిస్టమ్ ని ఇష్టపడతారో కామెంట్ చేయండి. అలాగే మా ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.